గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మీరు చూస్తున్నది చిన్న కథ మొదటి భాగం. సాయి కిరణ్ అనే ఒక వ్యక్తి బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. అయితే అతనికి అనుకోని విధంగా వేరే ప్రాంతానికి బదిలీ చేయబడతాడు. ఇది ఏం కర్మరా బాబు అంటూ హఠాహుటిన కొంత లగేజీ సర్దుకొని బదిలీ అయిన ప్రదేశాన్ని చేరుకుంటాడు. అక్కడ ఉదయాన్నే హోటల్లో బస చేసి తెల్లవారుజామునే రెడీ అయి ఆఫీసుకు వెళ్ళి అందరినీ పరిచయం చేసుకుంటాడు. అయితే అతని దేహదారుఢ్యము మరియు మాటకారితనం కొంతమందిని ప్రభావితం చేస్తుంది. అమ్మాయిలు తొందరగా అతనికి ఆకర్షితులయ్యే మాట చాతుర్యం మరియు విగ్రహ రూపం అతనిది. అయితే తన సహోద్యోగి అయిన రుచిత అనే వ్యక్తి అతనితో మాటలు కలిపి, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎక్కడ ఉండబోతున్నారు, ఇల్లు చూసుకున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఆమె ప్రశ్నలకు సాయి ఒక్కసారిగా ఆశ్చర్యుడై, ఏంటి ఈమె పరిచయం లేకపోయినా ఇంతలా మాట్లాడుతుంది అని మనస్సులో అనుకుంటాడు. రుచిత గారు, నేను ఎలాగైతే వచ్చానులేండి, కానీ ఇక్కడ ఎవరూ తెలిసిన వారు లేరు, ఇల్లు వెతుక్కోవాలి అంటాడు. అవునా, మరి నేను మీకు సహాయం చేస్తానులేండి అంటుంది. మీకెందుకులేండి, అసలే అమ్మాయి మరియు అవివాహిత, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అంటాడు. సహాయం చేయడంలో తప్పేముంది అని అంటుంది. సరే అండి, మీరు వాకబు చేయండి, రేపు మీ అవసరం పడితే ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తాను అంటాడు. సరే అని రుచిత నెంబర్ ఇచ్చి వెళ్తుంది. సాయి మరుసటి రోజు సెలవు పెట్టి ఉదయాన్నే ఇల్లు వెతకడానికి బయలుదేరుతాడు. అయితే అతను వెతికిన చోటల్లా నిరాశకు గురి అవుతాడు. అసలే కొత్త ఊరు, వివాహం కాకపోవడంతో ఎవరు ఇంటిని అద్దెకి ఇవ్వనని చెబుతారు. నిరాశతో అలసిపోయి అరుగు మీద కూర్చుంటాడు. అయితే అక్కడకు వచ్చిన వ్యక్తి, ఎవరు బాబు, ఊరికి కొత్తలా ఉన్నావు, ఏంటి విషయం, దిగులుగా ఉన్నట్టున్నావు అంటాడు. నేను వేరే ఊరి నుండి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చానండి, ఇల్లు అద్దెకు దొరకడం లేదు, ఎవరిని అడిగినా ఫ్యామిలీ అయితే ఇస్తానంటున్నారు అంటాడు. అయితే అతను నవ్వి, మరి అంతేగా, వివాహం కాకపోతే ఇల్లు అద్దెకు ఇవ్వరు బాబు, ఒక పని చెయ్యి, పెళ్ళి అయిందని చెప్పి అబద్ధం చెప్పి చేరిపో, నా భార్య గర్భిణి, తర్వాత వస్తుంది అని చెప్పు అంటాడు. అబద్ధం చెబితే సమస్య వస్తుందేమో అంటాడు సాయి. నీ ప్రవర్తన మంచిగా ఉంటే ఏమీ కాదులే అంటాడు పెద్దాయన. ఇంత చెప్తున్నాడు, ఎవరికైనా చెప్పి రూమ్ మాత్రం ఇప్పించడం లేదు అనుకుని సరేనండి అని బయలుదేరుతాడు. అతను చెప్పిన విధంగా ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ టూలెట్ బోర్డు పెట్టడం చూసి యజమానిని పిలుస్తాడు. పెళ్ళి అయిందని చెప్పి ఇల్లు చూడడానికి వెళ్తాడు. అది కొంచెం లోపలిగా ఉంది, చుట్టుపక్కల ఇల్లు లేవు. ఏంటండి ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది, ఇల్లు ఎందుకు లేవు అంటాడు. యజమాని, అయ్యా, చుట్టూ ఉన్న ఎకరాల స్థలం నాదే, కాబట్టి వేరే ఇల్లు లేదు. ఈ స్థలం మా తాతల నుండి వచ్చింది, నేను అమ్మే ప్రసక్తి లేదు. ఈ ఇల్లు కూడా అలానే వచ్చింది, నిర్మానుష్యంగా ఉంది కాబట్టే ఇక్కడ కాకుండా కొత్త ఇల్లు దూరంగా జనసంచారం ఎక్కువగా ఉన్న చోట కట్టుకున్నా అంటాడు. ఇంతలో ఇల్లు రానే వచ్చింది. ఇదే బాబు, ఇల్లు చూద్దామా అంటాడు యజమాని. చూద్దాము, నాకు ఇలాంటి ఇల్లే కావాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటూ గేటు తెరవసాగాడు యజమానితో పాటుగా. ఇల్లు మాత్రం ఇంద్రభవనంలాగా ఉంది. పెద్ద పెద్ద గదులు చాలా విశాలంగా ఉన్నాయి. అయితే అన్ని గదుల్లో పెద్ద పెద్ద అద్దాలు అమర్చబడి ఉన్నాయి. ప్రతి అద్దం మీద ఏవో అక్షరాలు లిఖించబడి ఉన్నాయి. అవి ఏవో సంస్కృతంలో రాసి ఉన్నాయి. బహుశా మంత్రాలు కావచ్చు అనుకున్నాడు సాయి. ఇంతలో మొదటి అంతస్తుకు వెళ్తాడు. అక్కడ బాల్కనీలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా వేగంగా వేస్తున్న పిల్లగాలికి ముగ్ధుడైపోయి అక్కడే నిలబడి, ఆహా, ఎంత బాగుంది, నాలుగు వైపున పచ్చని మొక్కలతో ప్రశాంతంగా ఉన్న పరిసరాలను గమనిస్తూ ప్రకృతిలో ఒదిగిపోయినట్టుగా మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంతలో యజమాని, ఇల్లు నచ్చిందా బాబు, లేక భయం వేస్తుందా అని అంటాడు. ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, భయం ఎందుకు, నాకు చాలా బాగా నచ్చింది, ఇంతకి బాడుగ ఎంత అని అంటాడు సాయి. బాడుగ ఏముందిలే బాబు, ఎప్పుడు వస్తున్నావు ఇంట్లోకి సతీ సమేతంగా అంటాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ విషయం గుర్తుకు వచ్చి, లేదు, నా భార్య గర్భిణి, నెలలు నిండుతున్నాయి,
3 నెలల తర్వాత ఆమెను తీసుకొస్తాను అంటాడు. అలా అయితే ఇంటిని మర్చిపో, వెళ్ళిపో, నీకు ఇల్లు ఇవ్వను అంటాడు. అదేంటండి, ఇక్కడ నేను ఒక్కడినే ఉంటే సమస్య ఏంటి? ఇరుగు పొరుగు ఎవ్వరు లేరు కదా అంటాడు. అయినా సరే ఒక సమస్య ఉంది, నేను ఇవ్వను అంటాడు. ఏంటి ఆ సమస్య అంటాడు. అది నీకెందుకు, బయలుదేరు అంటాడు. ఎంత చెప్పినా వినిపించుకోకపోయేసరికి నోటికాడికి వచ్చిందల్లా చేజారింది అంటూ బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్తుంటాడు సాయి. కొద్దిసేపటికి అటుగా బండిపై వెళ్తున్న ఒక అమ్మాయి సాయి గారు అని పిలుస్తుంది. ఎవరబ్బా అని వెనక్కి తిరుగుతాడు. రుచిత. ఏంటండి, రూమ్ వెతుకుతున్నారా అంటుంది. అబ్బా, ఈమె కంట పడాలా కర్మ, కాకపోతే ఇలాంటి ప్రశ్నలతో పిచ్చెక్కిస్తుంది అని మనసులో అనుకుంటాడు. అవునండి అంటాడు. కొంపతీసి ఆ దూరంగా ఉండే పెద్ద ఇల్లు చూశారా అంటుంది. అవును అవును అంటాడు. ఎలా ఇస్తారండి పెళ్లి కాని వాళ్లకు, అసలు ఇవ్వడు అంటుంది. అవునండి, పెళ్ళి అయినా ఇవ్వను అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన రుచిత, మీకు పెళ్ళయిందా అంటుంది. ఎందుకు కాదు, నాకేమైనా లోపమా అంటాడు. అలా కాదులేండి, వదిలేయండి. ఎప్పుడు వెళ్తున్నారు ఇంటిలోకి అంటుంది. ఇంతలో బాధగా, లేదు ఇవ్వనన్నాడు అంటాడు. అదేంటి అదేంటి అనగా, నా భార్యను తీసుకొచ్చినప్పుడు ఇస్తానన్నాడు. మరి ఇంకేంటి, తీసుకురావచ్చు కదా అంటుంది. అది వదిలేయండి, అతనికి చెప్పి నాకు ఇల్లు ఇప్పించవచ్చు కదా అంటాడు. అది నా వల్ల కాదు, మా నాన్నను అడుగుతాను. నీకు నిజంగా పెళ్ళయిందా అంటుంది. లేదు, అలా చెబితే ఇల్లు ఇస్తాడేమో అని చెప్పాను అంటాడు. ఆ మాటకు రుచిత ఒక్కసారిగా నవ్వుతూ, సరే ఇంటికి వెళ్దాం పదండి, నాన్నతో మాట్లాడుతాను అంటుంది. లేదు లేదు, నేను మరలా హోటల్కి వెళ్తాను, మీరు వెళ్ళి మాట్లాడండి అంటాడు. మీరు వస్తేనే మా నాన్నను అడగలను అంటుంది. ఆ ఇల్లు చాలా బాగా నచ్చడంతో సాయి తప్పనిసరి అనుకుని రుచితో బయలుదేరతాడు. కొద్దిసేపటికి ఇంటికి చేరుకుంటాడు. రుచిత వెంటనే, రండి ఇంటి లోపలికి వెళ్దాం అంటుంది. అయితే సాయి మాత్రం ఇంటి ప్రాంగణాన్ని గమనిస్తూ ఉండిపోతాడు. ఇది చాలా పాత ఇల్లు. ఇంటి చుట్టూ పశువులు పక్షులు తిరుగుతున్నాయి. గోడల నిండా ఏవో వేద మంత్రాలు రాసి ఉన్నాయి. తులసి మొక్కలకు పూజలు జరుగుతున్నట్లుగా అనిపించింది సాయికి. ఇంతలోనే వెనక నుంచి ఎవరో భుజం మీద చేయి వేసినట్లుగా గమనించిన సాయి వెనుకకు తిరుగుతాడు. ఎవరు బాబు నువ్వు, ఎవరి కోసం వచ్చావంటూ గట్టిగా అరుస్తూ. అతడు చేయి వేయగానే ఏదో కదులుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా, శ్వాస ఇబ్బంది కలిగినట్లు అనిపించింది సాయికి. అతను జుట్టు బాగా పెంచి సాధువు వలె మరియు గంభీరంగా కనిపిస్తున్నాడు. అతని మాటలు చాలా కఠోరంగా అనిపించాయి సాయికి. సాయి వెంటనే అతని చేయిని భుజం నుంచి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ చేయలేకపోతున్నాడు. సాయికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరైనా అతని చేయిని తీస్తే బాగుండు అనుకుంటాడు. ఇంతలో రుచిత, తాతయ్య, అతను నాతో పనిచేసే సహోద్యోగి అని చెబుతుంది. వెంటనే అవునా బాబు అని తన చేతిని వెనక్కి తీసుకుంటాడు తాతయ్య. అమ్మయ్య అనుకుంటాడు సాయి, ఎందుకంటే అతని చెయ్యి 100 కిలో బరువు అనిపించింది సాయికి. రండి లోపలికి వెళ్దాము అని అంటుంది రుచిత. అయితే సాయి లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నగా ధైర్యం తెచ్చుకొని లోనికి వెళ్ళసాగాడు. ఇంతలో ఎవరమ్మా అతను అని ఒక స్వరం వినిపిస్తుంది. నాన్న నాతో బ్యాంకులో పనిచేస్తా అని చెబుతుంది రుచిత. ఏంటి ఇలా వచ్చాడు, సహాయం అవసరమా అని అడగబోయి ఒక్క క్షణం అతని కుడి చెయ్యి పైభాగాన, భుజం కింది భాగాన చూస్తాడు. రుచిత తండ్రి, ఏంటి బాబు ఇక్కడ ఏదో మచ్చలాగా ఉంది, ఏదో రాసి ఉంది అని అడుగుతాడు. అది చాలా కొత్తగా అనిపించింది అతనికి. అన్ని భాషల మీద అవగాహన ఉంది, ఆ మచ్చ మాత్రం అర్థం కావట్లేదు. అది నేను చిన్నప్పుడు మా తాతయ్య కాల్చి వాత పెట్టాడు అని చెప్పింది మా బామ్మ అని అంటాడు సాయి. లేదు లేదు, ఇది రాత కాదు, ఏదో రాసి ఉంది అందులో అంటాడు రుచిత వాళ్ళ నాన్న. నాన్న ఏంటి నువ్వు కూడా, నీకు అన్ని భాషలు తెలుసు కదా, అందులో రాసి ఉంటే నీకు అర్థమవుతుంది కదా అంటుంది రుచిత. అయితే సాయి మాత్రం విసుగ్గా, ఏంటి రుచిత, అక్కడ బయటేమో మీ తాత ఎవరిని చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడు, మీ నాన్నేమో ఏదో రాసి ఉందంటాడు అని అనేసరికి రుచిత, డాడీ ప్లీజ్ అంటుంది. సరేలేవే చెప్పు, ఏం సహాయం కావాలి అంటాడు. జరిగిందంతా చెప్తుంది రుచిత. సరే అబ్బాయిని రాత్రికి ఇక్కడే ఉంటుంది, రెస్ట్ తీసుకోమను, రేపు ఉదయాన్నే పిలిపించి మాట్లాడతాను యజమాని అంటాడు. బాగా తిరిగి అలసిపోయి ఉండడంతో సరేనని ఉండిపోతాడు
సాయి రాత్రి మంచిగా ఆవకాయ ముద్దపప్పు వేసుకొని పుష్టిగా భోంచేసుకొని పడుకుంటాడు. వీళ్ళంతా ఏదో వేద పండితుల్లాగా ఉన్నారు. భోజనం మంచిగానే ఉంది అనుకొని తృప్తిగా భోంచేస్తాడు. కక్కాముక్కా లేదని అనుకోడు. ఉదయాన్నే యజమాని రావడాన్ని గమనించిన సాయి రుచితకు ఫోన్ చేస్తాడు. వెంటనే రుచిత నాన్న దగ్గరికి వెళ్తుంది. యజమాని రుచిత నాన్నతో, శాస్త్రి గారు ఇల్లు అవివాహితుడికి ఇవ్వనని తెలుసుగా, ఇంతకు ముందు ఇచ్చినప్పుడు వచ్చిన సమస్యలు మీరే తొలగించారు కదా, ఎలా ఇవ్వమంటున్నారు అంటాడు. పర్లేదు, నేను చూసుకుంటాగా, ఏదైనా సమస్య వస్తే అని నచ్చజెప్పాడు రుచిత నాన్న యజమానితో. సరేనండి అని యజమాని వెళ్ళిపోతాడు. వెంటనే రుచిత నాన్నతో ఏమి సమస్యలు వచ్చాయని అడుగుతుంది. ఏమీ లేదు తల్లి, అంతకుముందు ఎవరో ఇల్లు అద్దెకు తీసుకొని అవివాహితుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. నేను ఇంటికి పూజ చేయించి శుద్ధి చేసిన తర్వాత ఆ సమస్య పోయింది అని చెప్తాడు యజమాని. కానీ ఆ ఇంట్లో సమస్య ఉందని నేనైతే అనుకోను అంటాడు రుచిత వాళ్ళ నాన్న. ఎందుకంటే సూచనలేమీ కనిపించలేదు అంటాడు. అలా చెప్పడంతో లైట్ తీసుకున్న రుచిత సాయికి ఏమీ చెప్పదు. తర్వాత సాయి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇల్లు బాగా నచ్చడంతో సాయంత్రం త్వరగా వచ్చి బాల్కనీలో కూర్చొని ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు 7 గంటలకి ఎవరో వెనక నుంచి, ఎవరు నువ్వు, ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో అడుగు పెడతావు అని ఆడమనిషి స్వరం వినిపిస్తుంది. ఎవరా అని బయటకు రాసాగాడు. వెంటనే డోర్ పక్కన ఉన్న మనిషి ఉన్నట్టుండి మీదకు దూకింది. వెంటనే దూరంగా నెట్టేస్తాడు. అది ఎవరో కాదు, రుచిత. చీ, దూరంగా జరుగు, మీద పడతావేంటి, అమ్మాయివే కదా అంటాడు సాయి. సారీ, నిన్ను భయపెట్టడానికి అలా చేశాను. ఊరికి ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను అంటుంది. భోజనం ఉన్న సంచి ఇచ్చి వెళ్ళిపోతుంది. అయితే ఇంటి భోజనం కాబట్టి పుష్టిగా తిని బాల్కనీలో చైర్ వేసుకొని ప్రశాంతంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. అయితే పరిసరాలను చూస్తూ ఒక్కసారి అక్కడ ఉన్న అద్దంలోకి చూస్తాడు. అక్కడ ఒక ఆడమనిషి అతనిని చూస్తున్నట్లుగా అద్దంలో నుంచి గమనిస్తాడు. ఒక్కసారిగా కంగు తిన్న సాయి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరూ కనిపించరు. ఎవరబ్బా అని ఆలోచిస్తూ మరలా అద్దం కేసి చూస్తాడు. అయితే ఆమె మూర్తిని అద్దంలో మరలా చూస్తాడు. అయితే ఆమె మాత్రం ప్రత్యక్షంగా కనిపించడం లేదు. ఏంటి ఇది, నా భ్రమేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. రుచిత వచ్చి మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళి అదే ఆలోచిస్తుంటాడు. రుచిత వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అంటుంది. చెప్పితే మరలా ప్రశ్నల వర్షం కురిపిస్తాను, ఏమీ లేదు అంటాడు. ఇలా కొన్ని రోజుల పాటు పునరావృతమవుతూ ఉంటుంది. క్రమక్రమంగా సాయి ఆ విషయం గురించి మర్చిపోతుంటాడు. అయితే కొద్ది రోజుల తర్వాత బ్యాంకుకు వరుస సెలవులు రావడంతో తన గ్రామానికి బయలుదేరుతాడు సాయి రుచితతో చెప్పి. రుచిత మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే ముగ్గు వేస్తున్న రుచిత కొద్ది దూరంలో పెద్ద పాము పెరట్లోకి పోవడాన్ని చూసి గట్టిగా అరవసాగింది. వెంటనే తాతగారు వచ్చి ఏమైందని తెలుసుకొని వెంటనే అందరినీ పిలిచి పామును చంపమని చెబుతాడు. అయితే అది పెరట్లోకి పూడుకుపోయిన బావిలోని చిన్న రంధ్రం ద్వారా వెళ్ళిందని గ్రహించి త్రవ్వడానికి పూనుకుంటారు. మిగతా వారందరూ చాలాసేపు త్రవ్వినా పాము బయటకు రాదు. అయితే చివరిసారిగా ప్రయత్నము చేద్దామని గుణపంతో వేటు వేయగా ఏదో గుణపాన్ని అడ్డుకున్న శబ్దము రావటంతో అయ్యగారు ఏదో అడ్డు తగులుతుంది అంటారు. వెంటనే తవ్వి చూడండి అంటాడు తాతగారు. వారికి మట్టిలో ఏదో చిన్న ఇనుప పెట్టె కనిపిస్తుంది. అందరూ ఏదో నిధి దొరికిందని ఆశ్చర్యంగా పొగలగొట్టి చూడండి అంటారు. ఇంతలో తాత ఏమీ లేదు, నాకిచ్చి వెళ్ళండి, మా పూర్వీకులు ఏదో దాచుంటారు అంటాడు. కానీ మిగిలిన వారు వ్యతిరేకించడంతో తెరచి చూడాల్సి వస్తుంది. అందులో ఒక కపాలం, ఒక ముత్యాల దండ మరియు పాత పుస్తకం ఉంటుంది. ఇదేదో క్షుద్ర పూజ చేసే సామాగ్రి అని అందరూ వెళ్ళిపోతారు. ఇంతలో తాతగారు బాక్సును తీసుకోబోగా, నాన్న, ఆ బాక్సు కావాలి అంటాడు రుచిత తండ్రి. నీకెందుకురా, ఇది పూజలు యాగాలు చేసుకునే నీకు దుష్ట శక్తులకు సంబంధించిన పుస్తకంతో పనేంటి అంటాడు. నాన్న, అందులో ఉన్నవి నీవు చదవగలవా, అర్థం చెప్పగలవా అంటాడు తాతగారు. నాకు తెలియదు అంటాడు రుచిత తాత. మరి దుష్టశక్తుల గురించి అంటున్నావు, నీకెలా తెలుసు పుస్తకం గురించి అంటాడు. పుర్రెతో ఉన్న పుస్తకం అలాంటిది కాక ఎలాంటిది మరి అంటాడు.
ఏమో అందులో రాసి ఉన్న లిపి నేను నేర్చుకోవాలి అంటాడు. సరే మరి తీసుకో, దీన్ని మాత్రం ఇంటిలోకి తీసుకెళ్ళొద్దు అంటాడు. దానిని సరేనని రుచిత తండ్రి బయట దాచి ఉంచుతాడు. ఒక సాయంకాలం పుస్తకాన్ని తెరిచి చూడసాగాడు రుచిత తండ్రి. అయితే అందులో కొన్ని గుర్తులు సాయి కుడిచేయిపై ఉన్నట్టుగానే ఉన్నాయని గుర్తించి వెంటనే రుచితని పిలుస్తాడు. ఏంటి నాన్న పిలిచావని రుచిత అడుగుతుంది. మీ మిత్రుడు సాయిని ఒకసారి ఇంటికి పిలిపించవా అంటాడు. లేదు నాన్న, అతను సెలవులకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అంటుంది. అబ్బా, ఎప్పుడు వస్తాడు అని అంటాడు. ఇంకా 4 రోజులు పడుతుంది అంటుంది. అయితే అప్పటి వరకు ఎలా వేచి ఉండేదని ఆలోచిస్తాడు. రుచిత వెంటనే విషయం చెప్పు నాన్న, ఫోన్లో మాట్లాడతాను అంటుంది. ఏమీ లేదు, ఏమీ మాట్లాడొద్దు అంటాడు. గట్టిగా అడిగేసరికి అతని చెయ్యి మీద గుర్తులు ఒకసారి చూడాలి అంటాడు. ఓ అని ఫోన్ చూస్తూ ఉంటుంది రుచిత. కొద్దిసేపటికి ఫోటో చూపించి తన అతని చేతిని జూమ్ చేసి చూడు నాన్న అంటుంది. ఒక్కసారిగా కంగుతున్న రుచిత తండ్రి ఆ గుర్తులన్నీ పుస్తకంలో ఉండటాన్ని గమనించి వెంటనే కాగితంపై రాసుకుంటాడు. గుర్తులన్నీ సాయికి క్షుద్ర విద్యలతో పనేంటి, ఏకంగా పుట్టుమచ్చలాగా రాయించుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఏంటది, దాని అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అన్ని భాషలను చిన్నప్పటి నుంచి ఇష్టంగా నేర్చుకున్న రుచిత తండ్రి రఘుకి ఆ గుర్తుల అంతరార్థం తెలియకుండా ఉంది. ఎలాగైనా నేర్చుకోవాలని విశ్వప్రయత్నం చేస్తుంటాడు. చాలామందిని సంప్రదిస్తాడు, ఫలితం కనిపించదు. అయితే అలా కాదని వేరే ఊర్లకు వెళ్ళి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఒకసారి మాత్రం ఒక స్వామిని కలిగినప్పుడు, దీని గురించి ఇంత దూరం ఎందుకు వచ్చావు నాయనా, మీ ఊర్లోనే రుద్రరాజు అనే వ్యక్తిని దీని గురించి బాగా అవగాహన ఉంది, ఆయన సహాయం చేయగలడు అనగానే అవక్కయ్యాడు రఘు. ఎందుకంటే ఆయన స్వయానా తండ్రి. హఠాహుడిని ఇంటికి వెళ్ళిన రఘు ఆత్రంగా తన తండ్రి అయిన రుద్రతో, నాన్న, నాకు ఈ గుర్తుల గురించి వివరించండి అంటాడు. ఏమిటి, నేను నీకు క్షుద్ర పూజలు చేసే తాంత్రికుల్లాగా కనిపిస్తున్నానా అంటాడు రుద్ర కోపంగా. ఈరోజు ఒక స్వామి చెప్పాడు నాన్న మీ గురించి అంటాడు రుచిత తండ్రి. ఎవర్రా వాడు, ఎవరి గురించి చెప్పాడు, నాకు తెలియదు పో అని వెళ్ళిపోతాడు కోపంగా అక్కడి నుంచి. రుద్ర ఏమి చేయాలో అర్థం కాక రఘు నిశ్చేష్టుడవుతాడు. మరుసటి రోజు వరకు ఏమీ తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చిన్న అనుమానం వస్తుంది. పుస్తకంలో ఒకవైపు మాత్రమే గుర్తులు ఉన్నాయి, రెండవ వైపు ఖాళీగా ఉంది. ఎందుకు అంటే అందులో ఏదో ఉంది అని భూతద్దంతో దాన్ని జాగ్రత్తగా చూస్తాడు. ఏమీ కనిపించదు. ఎందుకు వచ్చిన తిప్పలు వదిలేద్దామంటే సాయి గురించి తెలుసుకోవాలని తదేకంగా చూస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు దీపావళి కావటంతో టపాకాయలు కాల్చుతూ ఉంటారు. అయితే ఒక టపాకాయ మాత్రం రఘు మీదికి వేగంగా వచ్చి ఆ రవ్వ పుస్తకం మీద పడగానే రఘు కోపంగా, ఎవర్రా, చూసుకోవాలి కదా అని బిగ్గరగా అరిచి పుస్తకాన్ని మడిచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అదే ఆలోచనతో పుస్తకం తెరుస్తాడు. కాలిన వాసన రావటాన్ని గమనించి నిన్న జరిగిన ఘటనలో పుస్తకం ఏమైనా కాలినదా అని ప్రతి పేజీని చూడడం మొదలు పెడతాడు. అయితే ఒక పేజీలో కొద్దిగా నల్ల రంగులోకి మారి పేజీ అందులో కొన్ని అక్షరాలు ఉండటం గమనించాడు. అది రఘుకు వచ్చిన భాష. అయితే అది దేనికి సంబంధించిన, ఏ గుర్తుకు సంబంధించిన ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ప్రతి పేపరు కుడి భాగం అర్థాన్ని సూచిస్తుందని, ఎడం భాగం గుర్తులకు సంబంధించిన తర్వాత తెలుసుకుంటాడు. అలా 10 గంటలు కూర్చొని సాయి చేతిపై గుర్తులకు అర్థాన్ని తెలుసుకొని ఒక్కసారిగా విస్తుపోయి ఉండిపోతాడు. అది ఒక మంత్రముకు సంబంధించింది. దాని అర్థము, ఓ శక్తి, నీవు ఈ దేహంలో శాశ్వత బందీవి అగుగాక, మరియు శక్తి విహీనుడవు అగుగాక అని సూచిస్తుంది. అంటే ఓ శక్తి, దుష్టశక్తి సాయి దేహంలో బందీగా ఉండమని, మరియు ఏమీ చేయలేని శక్తిగా ఉండిపో అని అర్థము. ఇది మొదటి భాగం ఫ్రెండ్స్. రెండో భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. ప్లీజ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.